హలో కేసీఆర్ సార్. హలో ఏమమ్మా నేను సావుకని మాట్లాడుతున్నా. మీరు మిమిక్రీ చేస్తున్నారు. మీరు నాకు ఎర్కే మీరు కేసీఆర్ సారే మీరు కేసీఆర్ సారే సార్. పెద్ద తగిలిందా ఎట్టెట్నో మాట్లాడుతున్నావు? నేను సార్ వల్లిని. నేను అందరినీ ఆట పట్టిస్తానని మీరు కూడా నాకు ఆట పట్టిస్తున్నారు. చెల్లుకు చెల్లు. ఏమమ్మా నెలంతా తిన్నావుగా కుప్పలు కుప్పలు పాపడాలు పుట్టినాలు. మీకెట్లా తెలుసు సార్ నేను లడ్డూలు పాపడాలు చాక్లెట్లు అన్ని తింటానని? నీ ముఖం చూస్తే ఎరికైతే పాపడాలు తినే పేసే అని. అమ్మో కేసీఆర్ సార్ అన్ని తెలుసు. కేసీఆర్ సార్ జోకేసిండు. కేసీఆర్ సార్ జోకేసిండు. అరే నేను కేసీఆర్ని కాదమ్మా సావుకారిని. దమ్మకు తింటావేంది అర్థమైతే కదా. సావుకారి నువ్వా? నేను కేసీఆర్ సార్ అనుకున్నా. ఊక ఫోన్ చేయకు నువ్వు నేను కట్టేస్తాను కానీ నీ 5 రోజులు కట్టుకోబోతున్నావా ఎత్తుకోబోతున్నామా? ఊక ఫోన్ చేస్తున్నావు కేడు తిప్పాడైతే. అమ్మో ఈడు పైసలు ఈడు మొఖాన కొట్టి బేబాగ్ చేసుకోవాలి. మా మంగ్లీ ఏడున్నదో ఈసారి ఫోన్ చేస్తా. హలో మంగ్లక్క. హలో కేసీఆర్ సార్. కేసీఆర్ సారా? నేను సుజాతనే. ఈ కంపెనీ వాళ్ళకి ఏ పని ఉండదు కరెక్ట్ టైంకే చేస్తారు. దీనికి మొగల్లో గొంతేంది ఆడోళ్ళ గొంతేంది అన్నది కూడా తెలుస్తలేదా? మీరు నాతో పరాస్కాలు ఆడుతుండ్రు. నేను సార్ మంగ్లీని. అమ్మా మీరు గొంతు మార్చి మాట్లాడినంత మాత్రాన నేను కనిపెట్టలేనా సార్? మీరు కేసీఆర్ సారే. నెత్తి మీద కొబ్బరికాయ కొట్టుకున్నావా అనే తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. నేను సుజాతనని చెప్తా వినబడతలేదా? అమ్మో నేను మోనార్క్ని సారు. నన్ను ఎవ్వరు మోసం చేయలేరు. మీరు పక్కా కేసీఆర్ సారే. మీరు గొంతు మార్చి మాట్లాడుతుర్రు నాకు తెలుసు సార్. మీరు కేసీఆర్ సారే. వస్తే తికాలి ఓ పారి వెనక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవే. కీస్ పిట్ట గొంతేసుకొని కయ్యను వర్రింది నువ్వా అనే? నేను కేసీఆర్ సార్ అనుకున్నా. కిమెర్చిలేయి మధ్యమావ కరుచుకున్నా డిస్టర్బ్ కరు మరుకాయ. నీకు నేను ఫోన్ చేయకుంటే అంబాని అత్త చేస్తుంది అయ్యింది నీ ఖాతాగాల. అది కాదే సీఎం కేసీఆర్ సార్ నాకు ఫోన్ చేస్తాడని పిట్టకెదురు చూసినట్టు గో ఈ ఫోన్ దిక్కే చూస్తున్న పొద్దుగాల్సింది. హలో హలో కేసీఆర్ సార్. షోమన్ సినిమాలో ఏం మెస్ లెక్కనే హలో షేకి మ్యామ్ అన్నట్టు చేస్తున్నావు ఏందే? ఇగో నువ్వు అనవసరంగా నా ఫోన్ ఎంగేజ్ లో పెట్టకే. సార్ ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఎయిటింగ్ వచ్చింది అనుకో వేరే టోళ్ళకి కాల్ చేస్తాడు మళ్ళా. నువ్వు సీఎం సార్కి ఏమన్నా పని లేదనుకున్నావా? నువ్వే ఉన్నావా మోతేవారివి? నీకెందుకు ఫోన్ చేస్తాడే? అవును కానీ ఫోన్ పెట్టాయి బిల్లు బాగా వస్తుంది. కెమెరాలో మాట్లాడు. కాదే ఖమ్మం జిల్లాల తుమ్మల సార్ దత్తత తీసుకున్న ఒక ఊళ్ళే సర్కార్ డబుల్ బెడ్రూమ్ తీసుకున్న ఒక ఆమెకు ఇట్లనే ఫోన్ చేసిండే సీఎం సారు. అవునే ఆమె లబ్ధిదారు కాబట్టి మంచి షెడ్ అరుచుకోనికి ఫోన్ చేసిండు. నువ్వేమన్నా లబ్ధిదారువా? అవు మరి మనమంతా లబ్ధిదారులం కాదా? నీకు నాకు టీవీ చూస్తున్న అన్నలకు అక్కలకు చెల్లెలకు అందరికి డబుల్ బెడ్రూమ్ బాకీ ఉన్నాడు సారు. అదేదో సార్ మీకు అప్పున్నాడు అన్నట్టు చెప్పబడితే మేమే గర్భం దాచుకుని వాది తినొచ్చు. ఇల్లు కట్టిస్తానని మాటిస్తే బాకీ ఉన్నట్టు కాదా? ఇచ్చిదానా తుమ్మల సార్ అంటే కేసీఆర్ సార్ కు కుడి భుజమే. ఆ సార్ దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి లేటు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. అబ్బా అయితే ఒక ఐడియానే. నా ఊరును నీ ఊరును మీ చిన్నమోళ్ళ ఊరును మా చిన్నమోళ్ళ ఊరును మన కేసీఆర్ సార్ మనవడు ఈ మాన్సును దత్తత తీసుకోమందామే. ఎందుకే? తుమ్మల సారు కేసీఆర్ సార్ కి కుడి భుజం అయితే ఈ మాన్సు గుండెకాయనే. గుండెకాయ సార్ కి ఏమనుకుంటున్నావు? ఈ మాన్సు తాతకు చెప్పి మా ఊర్లో దత్తత తీసుకోమనవా అని చెప్తా. ఎట్లున్నది నా ఐడియా? ఏడ్చినట్టున్నది. హిమాన్షి ఏమన్నా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు అనుకున్నావా? నిన్ను నన్ను వాళ్ళందరినీ దత్తత తీసుకోను. జల్దీ ఇల్లు రావాలంటే ఇంతకంటే పవర్ఫుల్ పర్సన్ ఎవ్వరు లేరే ఈ తెలంగాణలో. ఎడ్డిన చెల్లె మనవాడు చెప్తే సీఎం సార్ అస్సలకే కాదండే. ఎందుకు? కేటీఆర్ సార్ ఉన్నాడు, హరీష్ సార్ ఉన్నాడు, కవితక్కున్నది, పద్మక్కున్నది. ఎంతమంది ఉంటే ఏందే ఎవరితోటి పని అవుతుందో అది ముఖ్యం మనకు. కాయమాలం చేసి వాతెక్కరిచి అంటే నిరుడు గవర్నర్ సారు స్టాఫ్ క్వార్టర్స్ కట్టిమన్నాడు. కట్టించి ఏడాది తిరిగే లోపే కొత్త ఇంట్లోకి పోయిర్రు అందరు. గట్ల పవర్ఫుల్ పర్సన్స్ దత్తత తీసుకుంటే సీఎం సార్ కృపకు జల్దీ పాత్రలం అయితామే. ఐడియా మంచిదే గాని వర్కౌట్ కాదేమోనే. ప్రగతి భవన్ లో మనకు పోనీకి పర్మిషన్ ఉండదే. అందుకే ఎట్లా చేసినా ఈ మాన్సును అలా స్కూల్ దగ్గరనే దొరకబడతా. మన పక్క పొంటే ఇంటర్నేషనల్ స్కూల్ నువ్వు చూసుకో. నీది అత్యాశేమోనే. అబ్బా చెల్లె నువ్వు జర్సా పోరకు నువ్వు నోర్మై. హలో కేసీఆర్ సార్. అబ్బా కరెంటు బిల్ ఆయన కడతలే. ఊరిక ఫోన్ చేస్తావు నాకెందుకు ఫోన్ చేస్తాను? ఆ సూర్బాబుకి జయ్యు. నీ ఊరుకులాట సల్లగుండ కదనే. కానీ నిజమే కదా అనొల్లా దత్తత తీసుకునే కాకుండా జర్ర సాదా సీదా ఊర్ల మీద కూడా గిదే పైరం చూపిస్తే బాగుండు. మంత్రి సార్లు ఎమ్మెల్యే సార్లు దత్తత ఏదో మీరు కూడా తీసుకోండి సార్లు. మా జర్నలిస్టులకు అయితే ఇచ్చినప్పుడే తీసుకుంటాం కానీ జనానికైతే జల్దీ కట్టిండి సార్లు. ఎవ్వర లెవలేందో చెప్పుకున్నారు ఏపీ అసెంబ్లీల లీడర్లు. జగనన్న అడ్చన్ని ఇసురుకున్నారు చదువుల సవాళ్ళు. సీత కష్టం ఎల్లబోస్తున్న మిర్చి రైతులు పెట్టుబడి రాక కండ్ల నిండా తీస్తున్నారు నీళ్లు.
సీఎం సార్కి ఎరకైతే ఇస్తాడేమో ఇంకిన్ని ఎకరాలు. మాటతో పోయేటి కత్తులు రాళ్ళలాగొస్తున్నాయి. రోడ్డు మీద పంచాదులు పానాలే తీస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పైరవీలు చేస్తున్న మంగ్లీబాయ్. టీవీ చూస్తున్న అన్నలకు అక్కలకు చెల్లెలకు అందరికి డబుల్ బెడ్రూమ్ బాకీ ఉన్నాడు సారు. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.